ఈసారి గడ్డ కొడతా రౌండ్ క్యాప్ ఈసారి క్యాప్ ఉండదు తెచ్చుకుంటే రౌండ్ ఉంటుంది ఎత్తున్నాం అమ్మ వస్తున్నా రాగానే పూజ ఒక 5 నిమిషాలు అంతే. పేపర్లో రావాలి అమరన్నది రావాలి నైట్ 9:30లో పంపిస్తుంది 5 నిమిషాలు. చూడు చెప్తాను అంటావు బ్రో 7 కూడా అంటావు ఏమవుతా అంటే ఇప్పుడు కొడతాలా మేము గంగైపల్లి యువకులం అంటే ఇప్పుడు గ్రామస్తులందరి సహకారంతో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎంత చదువుకున్నా ఈ రోజున ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. యువతలో ఉన్న టాలెంట్ను బయటకు తీయాలన్న ఉద్దేశంతో మేమందరం కలిసి నిర్ణయానికి వచ్చేసి క్రీడల ద్వారా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని బయటకు తీయాలన్న సంకల్పించి క్రీడల ద్వారా అయితేనే కొంతమందిని అభ్యున్నతికి మనం పాటుపడవచ్చు అన్న ఆలోచనతో మేము ఈ రోజున జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను స్వామి వివేకానంద జన్మదినం మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా గ్రామస్తులందరూ అదేవిధంగా మా గంగైపల్లి క్రికెట్ ఆడే పిల్లలందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళ శక్తి వంచన లేకుండా మాకు ఈ గ్రౌండ్ వర్క్లో కానీ ప్రతి వర్క్లో మా వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహించారు. అందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా మాకు ముఖ్య అతిథిగా జిల్లా యూత్ ఆఫీసర్ సిహెచ్ అన్వేష్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. వారు ఇక్కడికి వచ్చేసి క్రీడల యొక్క ప్రాముఖ్యతను కూడా ప్రతి ఒక్కరికి తెలియపరచడం కూడా జరిగింది. అదేవిధంగా మరొక అతిథి కొక్కడ శ్రీకాంత్ ఎస్డిఎల్సి దూర విద్య కోఆర్డినేటర్ గారు కాకతీయ విశ్వవిద్యాలయం గారు కూడా రావడం జరిగింది. వారు కూడా తమ యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పార్టీలకు అతీతంగా మేము ఈ రోజున ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మా మాజీ గ్రామాధ్యక్షులు సర్పంచులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా మా గంగపల్లి గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే మా గ్రామానికి పేరు వచ్చిందే మంచినీటి నిర్వహణ కమిటీ తోటి. ఎందుకంటే మేము వాటర్ను సక్రమంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేనప్పుడే ₹1కే 20 లీటర్ల వాటర్ క్యాన్ ఇచ్చిన ఘనత మా గంగపల్లికి దక్కింది. అలాంటి వాటర్ కమిటీకి సంబంధించిన అధ్యక్షులు కూడా నాగరాజు గారు కూడా మాకు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ గ్రౌండ్ ప్రొవైడ్ చేసింది భారతీ కాలేజ్ మేనేజ్మెంట్ వేణుసార్ గారు. మేము అడగగానే సారు ముందుకు వచ్చి పర్లేదు చేసుకోండి అమ్మా, ఆడపిల్లలు ఆడిపించుకోండి అని చెప్పేసి మాకు వాళ్ళు తమ యొక్క సహకారాన్ని అందించారు. అంతేకాకుండా
ఈ యొక్క గ్రౌండ్ శుభ్రపరచడంలో మాకు ట్రాక్టర్లు కానీ ఇచ్చినటువంటి వారు నాగిరెడ్డి నాగయ్య మరియు మేడిద ప్రవీణ్ గారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గ్రౌండ్లో వాటర్ కొట్టడానికి మేము అడగగానే మా గ్రామ కార్యదర్శి గారు కూడా వాటర్ ట్యాంకును ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ కావడానికి మా కమిటీ సభ్యులు చల్ల సాంబరాజు అయితేనేమి, నాగిశెట్టి సతీష్ బాబు గారు అయితేనేమి, గడ్డమీది బాలరాజు, గోయిన ఐలయ్య, సింగిరెడ్డి అనిల్, పెళ్లి వేణు, పెళ్లి వినయ్ కుమార్, ఇలా చాలామంది ముందుకు వచ్చి మాకు ప్రతి ఒక్కరూ వాళ్ళ సహాయ సహకారాలన్నీ అందించడం జరిగింది. వారికి నా యొక్క పేరున నమస్కారాలు తెలియపరుస్తున్నాం. ఈ యొక్క ఇప్పటి వరకు 40 టీములు ఈ యొక్క ఆటల్లో పాల్గొనడానికి ముందుకు రావడం జరిగింది. రోజుకు 2 మ్యాచ్లు ఆడించాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఒకవేళ సమయభావం కనుక అయితే కనుక అవసరం అనుకుంటే 3 మ్యాచ్లకు కూడా కుదించడం సరిపోతుంది. ఎందుకంటే ఇవాళ మాత్రం 2 మ్యాచ్ ఆడిస్తాం. రేపటి నుండి 3 మ్యాచ్లు ఆడించాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం. నా పేరు మాడిశెట్టి రాముడు, కమిటీ ఆర్గనైజర్ మెంబర్. సతీష్ బాబు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాను ఎలోహిం స్కూల్లో. ప్రప్రదంగా మా గంగదేపల్లి గ్రామంలో జిల్లా స్థాయిలో ఈ క్రీడోత్సవాలు క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడం జరుగుతూ ఉంది. దేశ విదేశాల్లో మా గ్రామం మారుమోగింది. అదేవిధంగా ప్రప్రదంగా ఒక క్రికెట్ టోర్నమెంట్ ప్రస్తుతం ఈ సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో మొదలగు గేములు కూడా సక్సెస్ఫుల్గా నిర్వహించి యువతను ముఖ్యంగా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈనాడు యూత్ అంతా కూడా ప్రక్కదోవన పడుతూ రకరకాలైన ఆలోచనలతోటి తన యొక్క వయసుని, ఆలోచనల్ని వ్యర్థపరుస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ మనసును డైవర్ట్ చేసి క్రీడలు శారీరక మానసిక వికాసానికి, ఐక్యతకు ఎంతో ఉపయోగపడతాయనే సంకల్పంతో మేము ఈ క్రీడలు నిర్వహిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కమిటీకి మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మీ టీవీకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.